హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అరటికాయ పులుసుని ఈ స్టైల్లో ట్రై చేశారంటే అరటికాయ పులుసు తింటున్నామా చేపల పులుసు తింటున్నామా అన్న డౌట్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటారా, దీని టేస్ట్ వచ్చేసి చేపల పులుసు మాదిరిగానే ఉంటుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఉల్లిపాయలు 2, ఒక టమాటో, అల్లం వెల్లుల్లి వేసుకుని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక వైపు 2 అరటికాయలను అయితే నేను తీసుకున్నాను. వాటిని స్లైసెస్లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకోవైపు బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 2 పచ్చిమిరపకాయలు, ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కారం, ధనియాల, జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయినాక ఇందులో కట్ చేసి పెట్టుకుని ఈ స్లైసెస్ని అయితే యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అయితే మగ్గనిచ్చుకున్నానండి. ఇంకోవైపు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోనైతే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం టేస్ట్ తగ్గ గల్లుప్పునైతే కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మరుగుతూ ఉంటే మనకి చేపల పులుసు స్మెల్లే వస్తుందండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.